great commandments. ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. 2 great commandments. రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. In every believer's life. ఈ ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో, In the life of every child of God. మరి దేవుని యొక్క పిల్లల జీవితంలో, The life of every Christian. మరి ప్రతి క్రైస్తవ జీవితంలో Loving God దేవుని ప్రేమించడం, and loving others. ఇతరులను ప్రేమించడం. This is carrying the cross every day. దీనినే ప్రతిరోజు నీ సిలువను ఎత్తుకుని వెంబడించడం అంట. Hallelujah. హల్లెలూయా. The another important thing Jesus told his disciples. మరి ఇంకొక ప్రధానమైనటువంటి ఇంకొక విషయాన్ని యేసు ప్రభువుల వారు తన శిష్యులకి తెలియపరిచాడు. That scripture portion we can read it in Matthew chapter 28 verses 18 to 20. ఆ యొక్క లేఖన భాగాన్ని మత్తయి సువార్తలోనే 28వ అధ్యాయములో 19-20 వాక్యాలు మనం చదవగలుగుతాం. After his resurrection, ఆయన యొక్క పునరుద్ధానము తర్వాత, and before his ascension into heaven, ఆయన యొక్క ఆరోహణము ముందుగానే Jesus commanded his disciples. యేసయ్య తన శిష్యులకి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. That is what we are going to read. అదే మనం ఇప్పుడు చదవబోతున్నాం. Verse 18 onwards. మరి 18వ వాక్యం నుంచి, Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the age. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. These are the last words of the Lord Jesus Christ before he has ascended into heaven. ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళడానికంటే ముందుగానే ఆయన పలికినటువంటి చివరి మాటలు ఇవి. Always the last words are very, very important. మరి ప్రతిసారి మనం గమనించినట్లయితే చివరి మాటలు అనేది చాలా ప్రాముఖ్యతను మరి సూచిస్తూ ఉన్నది. Before his death, if any person says something, those words are very important, the last words. ఒకవేళ ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే అతడు చనిపోక ముందు పలికేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యంగా భావిస్తారు. And these words of the Lord Jesus Christ were not before his death. మరి ఈ మాటలు యేసు ప్రభు వారు పలికింది ఆయన చనిపోక ముందు కాదు గాని, already he has defeated the death and he has resurrected from the dead and he was alive, and before he left his disciples to heaven, Jesus commanded these words to his disciples. అయితే ఈ మాటలు ఎప్పుడు చెప్పాడంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన ఆరోహణ అవడానికి ముందు తన శిష్యులను చూసి మాట్లాడుతున్నటువంటి మాటే ఈ మాటలు. Hallelujah. So Jesus said, యేసయ్య చెప్పాడు, all authority in heaven and on earth has been given to me. మరి పరలోకమందును భూమి యందును నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. All authority సర్వ అధికారము in heaven పరలోకమందును and on earth. భూమి మీదను. Jesus has all authority. యేసయ్యకి సర్వాధికారం ఉన్నది. Jesus was explaining his authority to his disciples. మరి యేసయ్య తన అధికారాన్ని తన శిష్యులకి తెలియపరుస్తూ ఉన్నాడు. Because he is commanding them now to his disciples, it means he is commanding them with that authority. మరి వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన ఆ అధికారం కలిగినటువంటి వాడే శిష్యులకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. Jesus said, యేసయ్య చెప్తున్నాడు, therefore go and make disciples of all nations. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. Baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు and teaching them to obey everything I have commanded you. నేను మీకు ఏ ఏ సంగతులను అయితే ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. And surely I am with you always to the very end of the earth. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. And here Jesus says, ఈ విధంగా యేసయ్య చెప్పాడు, first you go. మొదటిగా చెప్తున్నా, నువ్వు వెళ్ళు. Go with the authority I am giving you.
నీవు అధికారము కలిగినటువంటి వారే మీరు వెళ్ళండి, నేను ఏ అధికారం మీకు ఇస్తున్నానో దాన్ని చేతి పట్టుకుని వెళ్ళండి. The disciples should know who is sending them. శిష్యులకు బాగుగా తెలుసు వారిని ఎవరు పంపిస్తున్నారు అనేసి. The disciples should know what is the authority of the one who is sending them. మరి శిష్యులకి తెలుసు వారిని ఎవరైతే పంపిస్తున్నారో ఆయనకి ఎటువంటి అధికారం ఉన్నదో అనేసి తెలుసు బాగుగా. We are also his disciples. మనం కూడా ఆయన శిష్యులమే. We should know మనకు తెలియాలి who is sending us. మనల్ని ఎవరు పంపుతున్నారన్న విషయాన్ని మనం బాగుగా ఎరగాలి. Have the same commandments from the Lord Jesus Christ. మనకు కూడా అదే ఆజ్ఞలను మరి యేసు ప్రభు దగ్గర మనం పొంది ఉన్నాం. We also have the same commission from the Lord Jesus Christ. అదే కట్టలను యేసు ప్రభు దగ్గర మనం కూడా పొందుకుని ఉన్నాం. Matthew 22:37-40, the two commandments are called the great commandments. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40వ వాక్యం వరకు ఆ రెండు కూడా ఏంటంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. In Matthew 28:18-20 we read the Jesus commanded them. It is called the great commission. He is commanding them and commissioning them to fulfill his will. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి 20వ వాక్యంలో వరకు దేవుడు ప్రధానమైనటువంటి కట్టలను అప్పగిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, కట్టడి ఇస్తున్నారు, మీరు వెళ్ళి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. This is called great commission. దీనినే ప్రధానమైనటువంటి కట్టడలు అంట. What does the great commission says? మరి ప్రధానమైన కట్టడలు ఏం చెప్తున్నాయి? Jesus said, యేసయ్య చెప్తున్నాడు, go, వెళ్ళు, go, వెళ్ళు, with the authority I have bestowed upon you. మరి నేను నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని చేతబట్టుకుని వెళ్ళు. Go with that authority. నీవు ఆ అధికారాన్ని పట్టుకుని వెళ్ళు. It is I sending you. నేనే నిన్ను పంపిస్తున్నా. With that authority, ఆ అధికారముతో go. నువ్వు వెళ్ళు. For what? ఎందుకోసం? Go and make disciples. నువ్వు వెళ్ళి శిష్యులను తయారు చెయ్యి. Of all nations. సర్వజనులను. It means దాని అర్థం every people. ప్రతి ఒక్కరిని. Every people group. మరి ప్రతి ఒక్కరిని go వెళ్ళు and make disciples శిష్యులను తయారు చేయి. of all nations. సర్వలోకంలో ఉన్న జనులందరూ, all people. మరి అందరి ప్రజలందరినీ. And number 2, రెండోది, number 1 is go. మొట్టమొదటిగా వెళ్ళు. Number 2 is make disciples of all nations. రెండోదిగా సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయి. Number 3 is baptize them. మూడోది వచ్చి బాప్తిస్మము. In the name of the Father, the Son and of the Holy Spirit. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో. And number 4, నాలుగవది, teach them to obey everything I have commanded. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నావు వాటిని గైకొని వల్ల వారికి బోధించు. These 4 things are very, very important in this great commission. ఈ యొక్క ప్రధానమైనటువంటి కట్టడలో ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. Go, వెళ్ళు, make disciples, శిష్యులుగా తయారు చేయి, baptize them, మరి వారికి బాప్తిస్మం ఇవ్వు, and teach them వారికి బోధించు to obey everything what Jesus has commanded. నీకు యేసు ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటిని అన్నిటిని గైకొన్నట్లు వారికి బోధించు. That is called discipleship. దీనినే శిష్యత్వం అన్న. Hallelujah. హల్లెలూయా. Great commission. ప్రధానమైనటువంటి కట్టడ. Number 1 is great commandments. మొట్టమొదటి ఏంటో ప్రధానమైనటువంటి ఆజ్ఞ. Matthew 28:37-40. మరి మత్తయి సువార్త మరి 22వ అధ్యాయం 37 నుంచి 40వ. Number 2 is great commission. రెండవది వచ్చి ప్రధానమైనటువంటి కట్టడ. Matthew 28:18-20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20వ. What is the difference? దాని యొక్క వ్యత్యాసం, రెండింటికి వ్యత్యాసం. What is the connection between the great commandments and the great commission? మరి ప్రధానమైనటువంటి ఆజ్ఞలకు ప్రధానమైన కట్టడలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? Great commandments, మరి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు is nothing but అది మరొకటి ఏది కాదు కానీ how a Christian should live. ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, how the lifestyle of a Christian should be. మరి క్రైస్తవుని యొక్క జీవన శైలి ఎలా ఉండాలి. That's what we read in great commandments. దానినే మనము ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో మనం How a చదువుకోవాలి. Christian should live. మరి క్రైస్తవులు ఎలా జీవించాలి, What should be the lifestyle of a Christian? మరి క్రైస్తవుని యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, What should be the lifestyle of a true believer? మరి ఒక నిజమైన క్రైస్తవుని యొక్క మరి జీవన శైలి ఎలాంటిది.
He should love the Lord his God with all his heart, all his soul, and all his mind. మరి అతడు లేకుంటే ఆమె ఏం చేయాలంటే తన పూర్ణ మనసుతో, తన పూర్ణ ఆత్మతో, తన పూర్ణ బలముతో ప్రభు అయినటువంటి యేసయ్యని ప్రేమించాలి. He should love others as he loved himself. మరి మనల్ని ఏ విధంగా అయితే దేవుడు ప్రేమించాడో అదే విధంగా మనము ఇతరులను ప్రేమించాలి. This should be the lifestyle of a Christian. ఇది క్రైస్తవుని యొక్క జీవన శైలి అయి ఉంది. That is why Jesus commanded the great commandments. అందుకోసమే ప్రభువైన యేసయ్య ప్రధానమైనటువంటి ఆజ్ఞలుగా. And what is the purpose of great commission? మరి ప్రధానమైనటువంటి కట్టడల యొక్క ఉద్దేశం ఏంటి? What job, what mission a believer should do for the Lord Jesus Christ? మరి యేసు ప్రభువుల కొరకు ఒక విశ్వాసి చేయవలసినటువంటి పని ఏంటి? Great commission ప్రధానమైన the mission of a believer, the mission of a Christian. ప్రధానమైన కట్టడలు దేని సూచిస్తుందంటే క్రైస్తవుడు లేకుంటే ఒక నిజమైనటువంటి విశ్వాస యొక్క పనిని సూచిస్తున్నది. Great commandments shows the lifestyle of a Christian. మరి ప్రధానమైన ఆజ్ఞలను క్రైస్తవుని యొక్క జీవన శైలిని సూచిస్తున్నది. Great commission shows the mission of a Christian. ప్రధానమైన కట్టడలు ఒక క్రైస్తవుని యొక్క పనిని సూచిస్తున్నది. Great commandments shows how a believer should live for the Lord Jesus Christ. మరి దేవుని కొరకు ఎలా జీవించాలన్న విషయము ప్రధానమైన ఆజ్ఞలు మనకు నేర్పిస్తున్నది. It is about his life. మరి తన యొక్క జీవితం గురించి నేర్పిస్తున్నది. And great commission shows what he needs to do for the lost people for Jesus. మరి ప్రధానమైన కట్టడలను దేన్ని నేర్పిస్తుందంటే మనము నశించిపోతున్న ప్రజల కొరకు మనం ఏం చేయాలి, వారిని క్రీస్తు కొరకు మనం ఏం చేయగలుగుతాం అన్నటువంటి విషయాన్ని. That is the mission of the Lord Jesus Christ. అది దేవుని యొక్క పని అయి ఉంటున్నది. Amen. ఆమేన్. After this great commission, ఆ తర్వాత ఈ యొక్క ప్రధానమైన కట్టడల తర్వాత Jesus went to heaven. యేసయ్య పరలోకానికి ఆరోహణమయ్యాడు. The disciples went and they were waiting to receive the Holy Spirit. మరి వారు యెరూషలేమునకు వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు వారు వేచి ఉన్నారు. After they were empowered with the Holy Spirit, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. they began to fulfill the great commission. వారు ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత వారు దేవుని యొక్క ప్రధానమైనటువంటి కట్టడలు, ప్రధానమైనటువంటి ఆజ్ఞలను నెరవేర్చడం. Great commandments of the Lord Jesus Christ. మరి ప్రధానమైనటువంటి ఆజ్ఞలకు వారికి లోబడుతున్నారు. And they fulfilled the great commission through doing that mission for the Lord Jesus Christ. మరి వాళ్ళు ఆ యొక్క ప్రధానమైన కట్టడలకు ఏ విధంగా వారు లోబడుతున్నారంటే దేవుని పనిని చేయడం ద్వారా వారు ప్రధానమైన కట్టడలకు లోబడుతున్నారు. So these great commandments and great commission both are like two eyes for a human being. మరి ఈ ప్రధానమైన ఆజ్ఞలు, ప్రధానమైన కట్టడలు ఎలాంటివి అంటే ఒక మనిషినికి ఉన్నటువంటి రెండు కళ్ళు లాంటివి. How to live for Jesus? దేవుని కొరకు ఎలా జీవించాలి? What to do for Jesus? దేవుని కోసం ఏం చేయాలి? Lifestyle of a Christian, క్రైస్తవుని యొక్క జీవన శైలి, mission of a Christian. క్రైస్తవుని యొక్క పని. Great commandments, ప్రధానమైన ఆజ్ఞలు, great commission. ప్రధానమైన కట్టడలు. Hallelujah. హల్లెలూయా. This evening, ఈ సాయంకాలమున as you are listening to this preaching, మరి మీరు వింటున్నటువంటి ఈ యొక్క విధముగా in the name of the Father, Son, and of the Holy Spirit, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో those who are going to graduate, ఎవరైతే గ్రాడ్యుయేషన్ తీసుకోబోతున్నారో, those who are going to receive your certificates, ఎవరైతే సర్టిఫికేట్ తీసుకోబోతున్నారో, I want to command you also నేను మీకు కూడా ఇదే ఆజ్ఞను మీకు జారీ చేస్తున్నా. with a God-given authority. మరి దేవుడిచ్చినటువంటి అధికారమును బట్టి Every day of your life, ప్రతిరోజు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో love the Lord your God దేవుణ్ణి ప్రేమించు. with all your heart, with all your soul, and with all your mind. మీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను Every day of your life, ప్రతిరోజు నీ యొక్క దినములో love others as you love yourself. మరి ప్రతిరోజు నీ జీవితంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. And every day of your life, ప్రతిరోజు నీ జీవితంలో remember the great commission the Lord has commanded to his disciples. మరి దేవుడు ఆజ్ఞాపించినటువంటి, తన శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి ప్రధానమైన కట్టడలను ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేస్తావు. It is for us also. ఇది మనకు కూడా. I am commanding the same commandments to you in the name of Jesus. ఇదే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మీకు కూడా యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నారు. Therefore go and make disciples of all nations.
అందుకే నువ్వు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయి. Baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల వరకు బాప్తిస్మము And teach them to obey everything I have commanded you. మరి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించు What Jesus has commanded you. వారికి గైకొన్నట్లు వారికి బోధించు యేసునికి ఏదైతే ఆజ్ఞాపించాడో. Amen. ఆమేన్. At the end of the Great Commission, ఆ యొక్క ప్రధానమైన కట్టడల చివరిలో Jesus declared a powerful promise. మరి యేసయ్య ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన వాగ్దానాలు What is చేస్తున్నాడు. that promise? ఏంటి ఆ వాగ్దానం? Jesus says, యేసయ్య చెప్తున్నాడు, and surely I am with you always to the very end of the age. ఇదిగో నిశ్చయముగా నేను నీతో పాటు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో పాటు ఉంటాను. Those who really value and take it as very important, the Great Commission, and those who are obeying the Great Commission, surely Jesus will with those people. నిజంగా చెప్తున్నాను, దీన్ని ఎవరైతే నిజంగా ప్రాముఖ్యతగా భావించి దేవుని యొక్క కట్టలు దేవుని యొక్క ఆజ్ఞలను ఒక బాధ్యతగాను ఒక ప్రాముఖ్యతను ఇస్తారో నిజంగా దేవుడు ఈ వాగ్దానాన్ని ఏ వాగ్దానం ఇచ్చాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉంటానని చెప్పాడే ఆ వాగ్దానం ప్రకారం దేవుడు కార్యం చేస్తాడు. Hallelujah. How many of you are willing to commit your lives to fulfill the Great Commission and the Great Commandment and the Great Commission in every day of your life? ఎంతమంది ఈ ప్రధానమైన ఆజ్ఞలు ప్రధానమైన కట్టలు ప్రతిరోజు మీ జీవితంలో చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు? Let's close your eyes.